హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మిస్టర్ బ్యాచులర్ ఫుడీస్. ఈరోజైతే లగాన్లో 40 కేజీల గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే పొయ్యి అయితే రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్నాక మంట పెట్టుకున్నాక లగాన్ అయితే పెట్టుకోవాలన్నమాట. అంటే మామూలుగా మనం గిన్నెలో కాదు వండుకునేది, లగాన్ అంటే వెడల్పుగా ఉంటుందన్నమాట. ఆ లగాన్ అయితే పెట్టుకొని ఒక 4 కేజీల ఆయిల్ అయితే పోసుకోవాలి. 40 కేజీల చికెన్కి అయితే 4 కేజీల ఆయిల్ పడుతుంది. తర్వాత ఆయిల్ బాగా వేడయ్యాక 2 కేజీల సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే అందులో వేసుకోవాలి. 2 కేజీల వరకు అయితే ఉల్లిపాయలు పడతాయి. 2 కేజీల వరకు అయితే వేసుకోండి. అవి బాగా వేగాలన్నమాట. వేగాక అందులో ఒక 100 గ్రాములు పసుపు అయితే వేసుకోండి. 100 గ్రాములు పడుతుంది పసుపు. 100 గ్రాములు పసుపు అయితే వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాదాపు కేజీ నుంచి కేజీన్నర వరకు పడుతుంది. మేమైతే కేజీన్నర వరకు అయితే వేసాము. కేజీన్నర వరకు అయితే మ్యాక్సిమం పడుతుంది. కొంతమంది అయితే కొంచెం తక్కువ వేస్తారు కాబట్టి కేజీ వరకు అయితే వేస్తారనమాట. నేనైతే మ్యాక్సిమం కేజీన్నర వరకు వేసాను. కేజీన్నర వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది లగాన్ కాబట్టి గిన్నె అయితే మామూలుగా మనం వెంటనే కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఇది లగాన్ కాబట్టి కలుపుతూనే ఉండాలి. తర్వాత ఒక 50 గ్రాముల మిర్చి అయితే వేసుకొని ఒక 50 గ్రాములు కస్తూరి మేతి కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుతూ ఉండాలన్నమాట. ఈ లగాన్లో చికెన్ చేస్తే మనం ఎప్పుడు కలుపుతూనే ఉండాలన్నమాట, చికెన్ వేసే వరకు కూడా. తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోండి, ఒక గుప్పెడు వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ లగాన్లో ఏంటంటే అడుగు అంటుకుంటూ పోతుంది, చూస్తున్నారు కదా అడుగు ఎలా అంటుకుంటుందో. అలా అంటుకోకుండా ఉండడానికి మనం అలా కలుపుతూనే ఉండాలి. తర్వాత నీట్గా వాష్ చేసుకున్న 40 కేజీల చికెన్ అయితే అందులో వేసుకో. ఈ 40 కేజీల చికెన్ వచ్చేసి అటు ఇటుగా 200 నుంచి 250 మందికి అయితే సరిపోతుంది. ఒక చిన్న ఫంక్షన్లో అయితే చేసాము ఇది, ఈ గోంగూర చికెను. 200 నుంచి 250 మందికి అయితే పక్కా సరిపోతుంది. తర్వాత ఒక 750 గ్రాములు కల్లుప్పు అయితే వేసుకోవాలి అందులో. ఈ ఉప్పు వేయటం వల్ల ముక్కకి ఉప్పు అనేది పట్టి ముక్క కూడా ఉడుకుతుందన్నమాట కొంచెం తొందరగా. ఆ చికెన్ కాబట్టి ఎలా మనం వేసినా సరే తొందరగానే ఉడికిపోతుంది అది. ఈ ఉప్పు వేయటం వల్ల ఆ ముక్కకు కూడా ఉప్పు పట్టి టేస్ట్ అనేది వస్తుంది ముక్కకి. ఒక 750 గ్రాములు కల్లుప్పు అయితే వేసాము. పడుతుంది 750 గ్రాములు కల్లుప్పు పడుతుంది. 40 కేజీలు కాబట్టి ఖచ్చితంగా పడుతుంది. ఉప్పు అయితే వేసుకొని ఇంకా ఒక్కోసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం గిన్నెలో అయితే కొంచెం ఫ్రీగా వెంటనే కలిసిపోతుంది కాబట్టి లగాన్లో చూడండి ఇలా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. లగాన్లో ఏంటంటే తొందరగా మిక్స్ అవ్వదు అంతా. మనం ఏది వేసుకున్నా, ఏ ఐటమ్ వేసుకున్నా సరే తొందరగా మా చికెన్ ముక్కకి మొత్తం అయితే పట్టదనమాట. ఇలా మొత్తం కలుపుకోవాలి. కొంచెం టైం అయితే పడుతుంది. అలా మొత్తం కలిపేసుకొని కొద్దిసేపు అయితే అలా వదిలేస్తే మనకి ముక్క ఉడికిపోతుంది అనమాట. ఒక 5 నుంచి 10 నిమిషాలు సరిపోతుంది చికెన్ కాబట్టి. ఒకసారి మధ్యలో ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. చూడండి మనకి చికెన్లోంచి వాటర్ వస్తున్నాయి కదా. ఇప్పుడైతే అందులో జీడిపప్పు, నువ్వుల పేస్ట్ అయితే వేసుకోండి. ఇక్కడ ఏంటంటే వాటర్ వేయకుండా మేము పొడిలాగా పట్టాము కొద్దిగా. మీరు వాటర్ వేసుకొనైనా కొంచెం గ్రేవీ టైప్లో అది వచ్చేటట్టు మిక్సీ పట్టుకొని పోసుకోవచ్చు, లేదా పోసుకోకపోయినా ఏం కాదు, ఇది ఆప్షనల్. మేమైతే జీడిపప్పును నువ్వుల పేస్ట్ అయితే కొంచెం వేసాము. కొంచెం వేసాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి కాబట్టి చూడండి, ఇదిగో ఇలా మిక్స్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని అయితే ఇంకొక 5 నుంచి 10 నిమిషాలు ఉడికిన తర్వాత చికెన్ నుంచి వాటర్ వస్తాయి. తర్వాత ఇప్పుడు 20 కట్టల గోంగూర అయితే వేసుకోండి. అది ఉడికించిన గోంగూర అనమాట. డైరెక్ట్ గోంగూర అయినా వేసుకోవచ్చు, లేదా సపరేట్గా ఉడికించైనా అందులో వేసుకోవచ్చు. 40 కేజీలకి 20 కట్టల గోంగూర అయితే పడుతుంది. ఆ గోంగూరను అయితే వేసుకోవాలి. మేము ఆల్రెడీ ఉడికించామన్నమాట. సపరేట్గా ఉడికించిన తర్వాత ఆ గోంగూరని అందులో వేసాము. ఇప్పుడైతే ఇంకా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం చూడండి, ఇది ఇలా లగాన్ అయితే ఇలా కొంచెం టైం పడుతుంది కలుపుకోవడానికి. మొత్తం అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం గోంగూర కూడా వేసుకున్నాం కాబట్టి దీనివల్ల ఇంకా వాటర్ వస్తాయి అనమాట చికెన్ నుంచి. మనకు ఆల్రెడీ చికెన్ నుంచి వాటర్ వస్తాయి. ఇప్పుడు గోంగూర కూడా వేసాం కాబట్టి ఇంకా వాటర్ వస్తాయి అనమాట. ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది చికెన్. ఇంకో 10 నిమిషాలు ఎగదుగో చూసారా వాటర్ అయితే ఎలా వచ్చాయో. ఒక 10 నిమిషాలు, పావు గంట అలా ఉడికించిన తర్వాత ఇప్పుడైతే కారం వేసుకోండి. 1 కేజీ వరకు అయితే కారం వేసుకోండి. మీడియం కారం ఉంటే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి. ఒక పావు కిలో వరకు అయితే ఎక్కువ వేసుకోండి. కారం ఉన్నదైతే మాత్రం 1 కేజీ వరకు అయితే పడుతుంది. 1 కేజీ వరకు అయితే కారం వేసుకోండి. ఇప్పుడు ధనియాల పొడి ఒక అర కేజీ వరకు అయితే వేసుకోండి. అర కేజీ పడుతుంది. అర కేజీ వరకు అయితే వేసుకోండి ధనియాల పొడి. అర కేజీ కారం అయితే కేజీ. తర్వాత కొద్దిగా అయితే గరం మసాలా వేసుకోండి. ఎంతంటే ఒక 50 నుంచి 100 గ్రాములు అంతే. ఈ ఫంక్షన్లో చేసినప్పుడు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, గరం మసాలా చాలా తక్కువ అయితే వేస్తారు, ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేస్తారు ఫంక్షన్లో కాబట్టి. గరం మసాలా ఎక్కువగా అయితే వేరు. మన ఇంట్లో చేసుకునేది అయితే దాదాపు అర కేజీ గరం మసాలా వేసుకొని పావు కిలో ధనియాల పొడి వేసుకున్నా ఏం కాదు. ఫంక్షన్లో మాత్రం గరం మసాలా చాలా తక్కువగా వేస్తారు. తర్వాత అయితే కొద్దిగా కసూరి మేతి అయితే వేసుకొని ఒకసారి అయితే ఇంకా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట.
ఇంకా ఉప్పు, కారం, మసాలా ఇంకా ఉప్పు అయితే వేయలేదు మనం. తర్వాత ఆల్రెడీ ముందే 750 గ్రాములు వేసాం కాబట్టి తర్వాత టేస్ట్ చూసుకొని సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చు. ఇదిగో చూడండి ఇంకా ఉప్పు పడుతుంది. ఒక పావు కిలో వరకు అయితే పడుతుంది. అటు ఇటుగా 1 కేజీ అయితే ఉప్పు, 1 కేజీ ఉప్పు వరకు అయితే పడుతుంది. అంటే మనం వేసే కారాన్ని బట్టి ఉప్పు అయితే పడుతుంది. ఒకవేళ కారం ఎక్కువగా ఉంటే మాత్రం మనకు ఉప్పు ఎక్కువగా పడుతుంది. లేదు కారం మీడియంగా ఉంటే మాత్రం ఉప్పు 750 గ్రాములు సరిపోతుంది అనమాట. ఇంకా కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి బాగా అయితే మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఆ వాటర్ అంతా కొద్దిగా ఎగిరిపోయి ఇక చూడండి ఇలా గుత్తగా వస్తే చాలన్నమాట. ఇంకా పక్కకు దింపేసుకొని మనం దానిపై నుంచి కొత్తిమీర అయితే వేసుకొని ఒకసారి ఆ కొత్తిమీర కూడా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారా చికెన్ కర్రీ అయితే అసలు ఆ గ్రేవీ చూడండి థిక్గా బాగా వచ్చిందనమాట. ఆ టెక్స్చర్ కూడా చూడటానికి చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయొచ్చు అనమాట. 40 కేజీల గోంగూర చికెను ఒకవేళ ఇంట్లో చేసుకున్నా సరే మీరు చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ 1 కేజీ చికెన్ చేసుకున్నా సరే 1 కట్ట 2 కట్టల గోంగూర వేసుకుంటే సరిపోతుంది. ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుందన్నమాట. ఇదిగో చూడండి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.